హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్. దీని తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ మీద. అది మంచిగా కాగినాక ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగాక నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నానండి. అందుకని 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ మంచిగా కాగాక మనము ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. వీటిని వేస్తున్నానండి. వేశాక ఇవి మంచిగా కాగాలండి, వేగాలి ఆనియన్స్ మంచిగా. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగాలండి. అప్పుడే మనకు కర్రీ మంచిగా టేస్టీగా ఉంటుందండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్‌ని. ఇక్కడ చూస్తున్నారు కదండీ, నేను ఆనియన్స్ వేసేసాను. మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం వేగాక దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి నేను. వేసి మంచిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ మీకు కనిపిస్తున్నాయి కదండీ, కొంచెం బ్రౌన్ కలర్‌లో వస్తున్నాయి చూడండి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్నాక కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి మనం. బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో కనిపిస్తున్నాయి చూడండి మీకు ఆనియన్స్ కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను నేను. ఇవి వేసి కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇందులో దొండకాయ పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయని వేస్తున్నానండి. ఇలా మంచిగా ఫ్రెష్‌గా ఉన్న దొండకాయలు తీసుకుంటే ఇలా మంచిగా పొడుగ్గా కట్ చేసుకోవడానికి వస్తుందండి. ఇలా దొండకాయనైతే వేస్తున్నానండి. మొత్తం హాఫ్ కేజీ దొండకాయ ఉందండి ఇదంతా. ఇలా వేశాక మంచిగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయని ఆయిల్‌లో బాగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ మనం వేసిన ఆనియన్ ఇవన్నీ పేస్ట్ అంతా దానికి మంచిగా పట్టాలి. ఆనియన్ అదంతా ఉల్లిగడ్డ అవన్నీ వేసాం కదండీ, బాగా పట్టాలండి. పట్టాక నేను కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నానండి కొబ్బరి పొడి. వేసాక మంచిగా కలుపుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు అన్నంలోకైనా, చపాతీస్‌లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దొండకాయ ఇలా ఫ్రై అయ్యాక కారం అయితే వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. ఆ తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1½ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చండి సాల్ట్ కానీ, కారం కానీ. వేశాక ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలపాలి. మంచిగా మొత్తం ఈ కారము, ఉప్పు అంతా బాగా
దానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. పెద్ద మంట మీదనే. కలుపుకోవాలండి. కలుపుకున్నాక తర్వాత ఒక 10 మినిట్స్ అలా చిన్న మంట పెట్టుకోవాలండి. చిన్న మంట పెట్టుకునేటప్పుడు మనం దాంట్లో ధనియాల పొడి కూడా ఏసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్. టేస్ట్ బావుంటుందండి అలా ఏసుకుంటే. ఏసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఇలా అవుతుందండి. అంతే అండి. అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.